నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను హిమోష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అయితే ఉన్నారు. డాక్టర్ కార్తిక్ గారు. కన్సల్టెంట్ ఫిజిషియన్. అదే విధంగా డయాబెటిస్ట్ కూడా చాలా మందికి డయాబెటిస్‌కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్‌లో సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి స్పెషల్‌గా కూడా చూడడం జరుగుతుందంట. మరి ఎవరికెవరికి ట్రీట్మెంట్ చేశారు? అసలు ఎంతమందికి ఈ డయాబెటిస్ ఉన్న వారికి సార్ ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ చాలా మందికి ఇప్పుడు వచ్చేది మనకు సమ్మర్ కాబట్టి సమ్మర్‌కి సంబంధించిన మంచి మంచి టిప్స్ కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. హాయ్ అమ్మ. ఎలా ఉన్నారు? ఫైన్ రా చెప్పండి. థాంక్స్ ఫర్ కమింగ్ సార్. యాహ్! యెస్ సార్. కార్తిక్ గారు ఇప్పుడు చాలా వరకు బాయ్స్‌కి గావచ్చు, గర్ల్స్‌కి గావచ్చు హెయిర్ ఫాల్ అని చెప్తూ ఉన్నారు. డిఫరెంట్ టైప్స్‌లో మీరన్నట్లు ఇంజెక్షన్స్ గూడా వేసుకోవడం అని చెప్పి, ట్రీట్మెంట్స్ తీసుకోవడము. అసలు అంటే ముందుగా అడ్వాన్స్ హెయిర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చాలా మంది దగ్గరికి వెళ్ళడం గూడా జరుగుతుంది. డాక్టర్స్ మరి వీళ్ళు సజెషన్ ఇస్తున్నారా? లేకపోతే వీరే డైరెక్ట్ వెళ్తున్నారా తెలీదు. బట్ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు అవుతుంది గదా సార్. అసలు మరి ఫుడ్ తీసుకోవాలన్న విషయం మానేసి ఇంజెక్షన్స్‌కి వెళ్ళిపోతున్నారు. యెస్. అసలు ఇంజెక్షన్స్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అసలు ఏంటి అని చెప్పి చూడరు. మరి ఫుడ్ చేంజ్ చేయాలా? మీరన్నట్లుగా మనం ఇదివరకు కూడా మాట్లాడడం జరిగింది. మన లైఫ్ స్టైల్‌లో టైమింగ్స్ చేంజ్ చేయాలి అని చెప్పేసి అవన్నీ మానేసి డైరెక్ట్ ఎళ్లి అడ్వాన్స్ హెయిర్ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు సార్. అంటే మెయిన్‌గా ఒకటి అడుగుతాను. ఈ అడ్వాన్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి మంచివంటారా? లేదు అంటే ఇవి యూజ్ చేయొచ్చా? చేయరాదా? ఇప్పుడు అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుందని చెప్పొచ్చు? సీ హెయిర్ ఫాల్ అనేది ముందు కూడా ఉంది. ఇప్పుడు కూడా యాహ్! ఉంటుంది. సో, అది ఇప్పుడు ఎక్కువగా మనము అవుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అగైన్ అవర్ లైఫ్ స్టైల్ యాహ్! ప్రాబ్లమ్స్. అండ్ మన టైమింగ్ ఆఫ్ స్లీప్ మేజర్ థింగ్. ఒకప్పుడు 9:30కి రాంగానే మాకు గుర్తు 9కి ఇంకా నిద్రపోతూ ఉండేవాళ్ళము. ఇఫ్ మా చిన్న వయసులో అంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టు 8:30కి ఆ న్యూస్ ఛానెల్ వస్తుండేది. న్యూస్ అయిపోయేలోపు మేము నిద్రపోతుండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు కూడా నిద్రపోవట్లేదు. అవును. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 వరకు. ఫస్ట్ స్లీప్ లేకపోవటం. ఇంకా తర్వాత ఇప్పుడున్న రొటీన్స్ పరంగా మనకి స్ట్రెస్ ఒకటి. అండ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్. కలిగినటువంటి ఫుడ్. యాహ్! అది మనం తీసుకోవట్లేదు. ఒకటి మామూలుగా ఇప్పుడు మనం యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్‌గా నా దగ్గరికి హెయిర్ ఫాల్ ఉందని వస్తే, మేము మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చూస్తాం. హ్మ్. ఏంటి అయ్యా అంటే ఫస్ట్ ఐరన్ ఏమన్నా తగ్గి ఉందా? హ్మ్. ఏమన్నా లేకపోతే థైరాయిడ్ ఏమన్నా ఎక్కువగా ఉందా? లేకపోతే ఏమైనా విటమిన్స్ B12, D ఉందా? అనేసి చెక్ చేస్తాం. అండ్ నేను చెప్తుంది అస్సలు అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం 100 మంది విటమిన్ డి చెక్ చేపిస్తే ఆల్మోస్ట్ 95 మెంబర్స్‌కి తక్కువనే ఉంటుంది. సో, హ్మ్. మనకు తెలుసు కూడా. ఎందుకు అంటే ఎంతమంది మనం ఎళ్ళేసేసి ఒకసారి అట్లా అసలు బయట తిరుగుతున్నాం. అసలు ఎప్పుడు సూర్యుడు తగులుతున్నాడు మనకి అవును. అనేది మనకు తెలీదు. మనం నిద్రపోయేదెప్పుడు, లేచేదెప్పుడు కూడా తెలీదు. ఇంకా పాడుగా ఏంటి అంటేనేమో నైట్ షిఫ్ట్ వర్కింగ్. అవును. ఆ నైట్ షిఫ్ట్ వర్కింగ్ వాళ్ళకి ఎప్పుడు మిడ్‌నైట్ 2:00 షిఫ్ట్ అంటారు. మార్నింగ్ 4:00 షిఫ్ట్ అంటారు. అసలది వాళ్ళెప్పుడు చూసావురా నువ్వు సూర్యుడిని అంటే, 3 నెలల క్రితం చూసాను సార్ అంటున్నాడు. సో, అలాంటి వాళ్ళతో మనము ఇవన్నీ విటమిన్ డి అనేది తగ్గిపోతూనే ఉంటుంది. ఇంకా ఒకటేంటి అంటే, ఇప్పుడు నేను చెప్తే మీరు చూసిందంటే ఐరన్ డెఫిషియన్సీ అవును. అంటున్నాము. ఐరన్ డెఫిషియన్సీ మనకు తెలిసిందే. మనకు తెలిసిన ఫుడ్‌లో ఉండేది. అది తినటం లేదు. తినడం లేదు. తినటం లేదు. డెఫినెట్‌లీ. సో, అవన్నీ మనము మన ఫుడ్‌లోనే ఉంది. మనం తీసుకోవట్లేదు. దానివల్లనే సగం హెయిర్ లాస్ అవుతుంది. అవును. సో, ఇంకో తర్వాత మనం చేస్తుంది ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ స్ట్రెస్. స్ట్రెస్. ఆ స్ట్రెస్ సార్ అంటారు. వాడు ఎందుకు స్ట్రెస్ పడుతున్నాడు వాడికే తెలియదు కానీ స్ట్రెస్ ఉంది. హ్మ్. ఇంకొకటి దేనికి స్ట్రెస్ రా అని అడిగితే తెలీదు సార్ అంటాడు. సో, అదొక పెద్ద స్ట్రెస్ అయిపోయింది. అవును. ఈ దేనికి స్ట్రెస్‌తో తెలియకుండా స్ట్రెస్ పడటమే స్ట్రెస్ పడటం. అయింది. మరి నీకు అది లేదా అంటే నేను జాబ్ చేస్తున్నా సార్, పైసలు సంపాదిస్తున్నా సార్ అంటాడు. మరి దేనికి స్ట్రెస్ అంటే తెలీదు. సో, ఫస్ట్ మనము దానికి దేనికో తెలీదంటే ఒంటరితనం. అవును. నువ్వు ఇంత వర్కింగ్ అనుకుంటూ సమాజంతోటి సోషల్‌గా మరి మీ పేరెంట్స్‌తో ఈ నైట్ షిఫ్ట్ వర్కర్ చెప్పేది ఏంటంటే ఒకతను వచ్చి, "సార్ నాకు షిఫ్ట్ 6:00 ఈవినింగ్ సార్ అండ్ మార్నింగ్ నేను 4 కల్లా వచ్చేస్తాను సార్" అంటాడు. 4కి వచ్చేసి ఎప్పుడు నిద్రపోతావు అంటే 5 కల్లా, 6 కల్లా. ఎప్పుడు లెగుస్తావు అంటే మధ్యాహ్నం 2కి, 3కి. లెగిసిన తర్వాత తింటాను సార్, మళ్ళీ రెడీ అవుతాను, వెళ్ళిపోతాను. మరి నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అవును. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ పేరెంట్స్‌తో మాట్లాడట్లా, నీ సిబ్లింగ్స్‌తో మాట్లాడట్లేదు, నీ ఇంట్లోనే నువ్వు మాట్లాడట్లేదు. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా నువ్వు ఎంత ఉన్నా కానీ అది లేదు. అవును. సో, ఆ పర్సనల్ బాండింగ్స్ లేవు, ఇవన్నీ లేవు. అదే స్ట్రెస్. వాడికేందంటే అన్నీ ఉన్నాయనుకుంటే అన్నీ లేవు. యూ ఆర్ ఎ సోషల్ యానిమల్.
మనం యానిమల్స్ కానీ సోషల్ యానిమల్స్. అవును. అంటే ఆ సోషలైజేషన్ నీకు లేనప్పుడు అదే స్ట్రెస్. సో అది ఒకటి. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మనకి. వాటిని మార్చుకుంటే ఫస్ట్ అదంతకదే తగ్గిద్ది. ఈ విటమిన్ డెఫిషియన్సీ వీటన్నిటిని. సో నెక్స్ట్ మనకొస్తే డైరెక్ట్‌గా మరి హెయిర్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్, డైరెక్ట్‌గా ఇంజెక్షన్స్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ ఇవన్నీ కావాలి అది అంటున్నారు. సో ఫస్ట్ ఇవన్నీ చేయటానికి మనకి ఓపిక లేదు, టైం లేదు, పేషెన్సీ లేదు. సో ఇంకా ఈజీగా పలానా డాక్టర్ గారు చూపిచ్చేశారు, పలానా యాక్టర్ మార్చేసుకున్నాడు, ఎమ్మటనే ట్రాన్స్‌ప్లాంట్ అయిపోయింది. అయన్నీ అరే బాబు! వాళ్ళన్నీ చేశారు నేను కాదంట్ల. ఫస్ట్ నువ్వు ఇవన్నీ ఉన్నాయి ట్రై చేసి నీకు రాలేదు అంటే వెళ్ళాలి. మనం అన్నీ ట్రై చేయటానికి ఒప్పుకోము. మనకి టైం లేదు. సో ఇంకెళ్తాము. అంతే. అంతే తప్ప అక్కడ మంచిదా, చెడా అన్నట్టు లేదు. అక్కడ మంచిదా, చెడా అని కాదు. వాడికి నాకు టైం లేదు. ఫస్ట్ "నువ్వెందుకెళ్తున్నావురా? మరి నేను చెప్పాను గదా! ఐరన్ డెఫిషియన్సీ ఉంది" అని జెప్పేసి, మరి మంచి ఫుడ్ తిను, ఖర్జూరం తిను, బెల్లం తిను అవి ఇవి అంటే, తింటున్నా సార్." ఎప్పుడురా అంటే, పోయిన వారం తిన్నా సార్." అదేమన్నా ఖర్జూరంలో కిలో ఐరన్ ఉంటుందనుకుంటున్నారా? అది రోజు డైలీ చేయాల్సిన పని. అది డైలీ చేస్తూ నువ్వు పాటిస్తూ ఉంటే దాని ఎఫెక్ట్స్ ఎప్పుడో 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో వస్తాయి. మనకు కుదరదు అయన్నీ. అవును. మనకి ఇమ్మీడియేట్‌గా కావాలి. ఇన్‌ఫాక్ట్ నేను సార్ ఐరన్ టాబ్లెట్స్ రాస్తాము. అది కూడా అరేమండి 2 మంత్స్ పట్టిద్ది రావటానికి పెరగటానికంటే లేదు సార్ ఇంజెక్షన్ ఇచ్చేసేయండి. సో ఎవ్రీథింగ్ వి వాంట్ అప్పటికప్పుడు అసలు జరిగిపోవాలి. పేషెన్స్ అనేది లేకుండా పోయింది. మేజర్ ఇప్పుడు నా పరంగా మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్‌కి ఇప్పుడు మన వాళ్ళు ఫేస్ చేస్తుంది పేషెన్సీ పేషెన్స్. లేదు. అవును సార్. ల్యాక్ ఆఫ్ పేషెన్సీ కాజింగ్ పేషెంట్స్. అది సింపుల్. సో అది చేసుకొని మనం చేసుకోవాలి. తర్వాత వచ్చిందంటే అడ్వాన్స్‌మెంట్స్ వస్తున్నాయి. అది ఎవరికి ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి? అంటే ఫస్టు ఇక్కడ మరి వాళ్ళు పెట్టేసినారు కదా! అందుకనే మేము వెళ్తున్నాం అని చాలామంది డిబేట్ చేస్తారు. హ్మ్. పెట్టేశారు. దానికి రిక్వైర్మెంట్ ఉన్నారు. ఇవన్నీ అవును. ట్రై చేసి ఒక 25 ఇయర్సోలో 30 ఇయర్స్ ఫెలో ఉన్నాడు. వాడు ఒక 6 మంత్స్ నుంచి ఫుడ్ మంచిగా మెయింటైన్ చేశాడు. మామూలుగా ఎక్సర్సైజెస్ చేశాడు. అయినా రాలేదు. వాడికి లేకపోతే జెనెటికల్‌గా లేకపోతే వంశపారంపర్యంగా వాడికి బట్టతల వస్తుంది. అంటే ఎళ్లి చేయించుకో. ఆ! తప్పేముంది? డిసీజ్ పరంగా ఒక పేషెంట్ ఉన్నాడు. ఒక ఏదో కీమో వలన దేని వలన ఎళ్ళిపోయింది. చేయించుకో తప్పులేదు. నువ్వు యంగ్‌గా ఉండి నువ్వు ట్రై చేస్తూ నువ్వు చేయగలిగినప్పుడు మంచి సహించదు. అంతే. అలాంటప్పుడు మరి హెయిర్ ట్రీట్మెంట్‌లు పెరుగుతాయి, ఇంజెక్షన్స్ పెరుగుతాయి, ఏదైనా చేస్తారు. సో ఫస్ట్ మన పరంగా మనం ట్రై మరి ఎలాంటి చేసుకోవాలి. ఫుడ్స్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బావుంటుంది సో సార్? ఫస్ట్ నేను చెప్పినట్టు ఐరన్ ఫుడ్ యాహ్! అంటే ఇప్పుడు ఎవ్రీడే 4 ఖర్జూరాలు తినమని చెప్పండి. 4 ఖర్జూరాలు తినని చెప్పండి. మంచిగా కొంచెం బెల్లం తినమని చెప్పండి. హైయెస్ట్ ఐరన్ ఉంటది జాగరీలో. మంచిగా దానిమ్మ గింజలు తినమని చెప్పండి. ఫ్రూట్స్ తినమని చెప్పండి. ఏబీసీ అంటారు కదా! యాపిల్, బీట్రూట్, క్యారెట్. రీల్స్ చూడటం కాదు తినటం కూడా జరగాలి. సో అవి చేస్తే బెటర్. పలోమని ఈ రీల్ బావుందా? రీల్ చూడటం కాదు. దాని గురించి తిను. అది చూసి ఫుడ్ కంటెంట్ చూస్తారు గానీ తినరు. తినరు. పాటించరు. ఎక్కడి నుంచి ఇంప్రూవ్ అవుతది? యాహ్! సో, అలాగే ఫస్ట్ మనం మారి, మనం మంచిగా పాటిస్తే సరిపోతుంది. డెఫినెట్లీ సార్. యాహ్! మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకైతే హెయిర్ ఫాల్‌కి సంబంధించిన టాపిక్ గురించి అయితే చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఎస్పెషల్లీ ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీస్ గురించి కావచ్చు, ఇంజెక్షన్స్ గురించి కావచ్చు చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థాంక్ యూ థాంక్ సార్. యూ అమ్మా. థాంక్ యూ. థాంక్ యూ.